నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. బరువు తగ్గాలనుకుంటున్నాం. ఏమేం ఫ్రూట్స్ తినాలి? ఏమేం ఫ్రూట్స్ తినకూడదు? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? బరువుతో పాటు మాకు ఇంకా ఎన్నో రకాల హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కొన్ని కేసెస్‌లో బరువుతో పాటు హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. బరువుతో పాటు థైరాయిడ్ ఉంటది. కొన్ని కేసుల్లో బరువుతో పాటు ఇండైజెషన్ ఇష్యూస్ అంటే గట్ క్లీన్‌గా లేకపోవడం అనేది. కొంతమంది బరువుతో పాటు పీసీఓడీ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది బరువు ఎక్కువైపోవడం వల్ల మెడ దగ్గర నల్లగా అయిపోవడం, బాడీలో గూడా అక్కడక్కడ మనకి హెవీగా ఉండిపోవడం వల్ల స్ట్రెచ్ మార్క్సెస్ ఉండడం, ఇవన్నీ కంప్లెయింట్స్ మనం బరువుతో పాటు వింటూ ఉంటాం. ఓన్లీ ఒక బరువే ఉండదు. బరువుతో పాటు ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడంతో పాటే బరువొస్తది. మనం సడెన్‌గా ఎప్పుడు బరువు పెరగం. బరువు పెరుగుతున్నాము అంటే మనకి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ ఎక్కువైపోవడము, వీటితో పాటు మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోవడం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని మనం అశ్రద్ధ చేశామనుకోండి, ఇది కాస్త థైరాయిడ్ పెరిగిపోవడం. థైరాయిడ్ ఒకవేళ వచ్చిందనుకోండి, థైరాయిడ్‌తో పాటు స్కిన్ పాడవడం, స్కిన్‌తో పాటు జుట్టు ఊడిపోవడం. ఇదొక సైకిల్ అనమాట. సో, చాలామంది బరువు తగ్గడానికి అండ్ బరువుతో పాటు మనం హెల్తీగా ఉండి, స్కిన్ హెల్తీగా ఉండాలి, హెయిర్ హెల్తీగా ఉండాలి, గట్ హెల్తీగా ఉండాలి, డైజెషన్ చాలా బావుండాలి, ఇమ్యూనిటీ పెరగాలి, వీటన్నిటికి ఒక బెస్ట్ ఫ్రూట్ చెప్పండి అని చాలా వీడియోస్‌లో చెప్పారు. బరువుతో పాటు బాడీని హెల్తీగా ఉంచుకుంటూ, స్కిన్‌ని హెల్తీగా ఉంచుకుంటూ, జుట్టు రాలకుండా కాపాడుకుంటూ, హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్‌ని కూడా హెల్తీగా ఉంచడానికి ఒక బెస్ట్ ఫ్రూట్ ఉంది. ఇదే డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు కామన్‌గా అన్ని ప్లేసెస్‌లో దొరుకుతుందండి. డ్రాగన్ ఫ్రూట్ ఒక అద్భుతమైన ఫ్రూట్. యాక్చువల్లీ మనం ఓపెన్ చేసిన వెంటనే పింక్ కలర్‌లో ఉంటాయి కొన్ని ఫ్రూట్స్. కొన్ని కేసెస్‌లో వైట్ కలర్‌లో ఉంటాయి. మధ్యలో సీడ్స్ చూసారా సబ్జా విత్తనాలుగా నల్లగా మంచిగుంటది చూడ్డానికి. చాలా మందికి నేను సలాడ్‌లాగా తినమంటుంటాను. అంటే కొన్ని స్మూతీస్‌లో యాడ్ చేసుకోమంటుంటాను. చాలా కేసెస్‌లో నేను చాలామంది వెయిట్‌తో పాటు గట్ హెల్త్ అంటే బరువున్నారు అంటే వాళ్ళలో 50% కేసెస్‌లో మోషన్ రెగ్యులర్‌గా అవ్వదు. మోషన్ సరిగ్గా లేకపోవడం వల్ల డైజెషన్ చాలా వీక్ అయ్యి, మెటబాలిజం స్లో అయ్యి, వీటిలో బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు. సో, గట్‌ని హెల్తీగా ఉంచడంలో 50 కాదు 100% యూజ్‌ఫుల్‌గా ఉండే ఫ్రూటే డ్రాగన్ ఫ్రూట్. సో, డ్రాగన్ ఫ్రూట్‌ని నేనేమంటానంటే ఈవినింగ్ డిన్నర్స్‌లో ఇవి అవి తీసుకునే బదులు డిన్నర్స్‌ని మాక్సిమం ఎక్కువ వరకు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు బై 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయండి అంటుంటాను. 6 కల్లా డిన్నర్‌లో ఇవి అవి కాకుండా మనం మంచిగా ఇది డ్రాగన్ ఫ్రూట్‌ని కట్ చేసేసుకొని పీసెస్ చేసుకొని ఒక బౌల్ తినేసేయండి. బరువు తగ్గుతది, స్కిన్ హెల్తీగా ఉంటది, గట్ హెల్తీగా ఉంటది. స్పెషల్లీ మౌత్ చాలా హైడ్రేటెడ్‌గా ఉంటది. నేను చాలా కేసెస్‌లో చెప్తుంటాను. బరువు తగ్గాలంటే నీళ్లు తాగాలి. స్లీప్ బావుండాలి. బి12 విటమిన్ కరెక్ట్‌గా ఉండాలి. సి విటమిన్ కరెక్ట్‌గా ఉండాలి. ఐరన్ కరెక్ట్‌గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే మనం బరువు తగ్గుతామని చాలా వీడియోస్‌లో తెలుసుకున్నాం కూడా. కానీ వీటన్నిటిని బ్రహ్మాండంగా న్యూట్రిషన్ పరంగా హైడ్రేటెడ్‌గా ఉండడానికి గట్ హెల్తీగా ఉంచడానికి, హార్ట్‌ని గూడా హెల్తీగా ఉంచడానికి అండ్ స్పెషల్లీ ఎవరికైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఆ ప్రాబ్లమ్స్‌ని పోగొట్టడానికి అద్భుతమైన ఫ్రూట్ ఏదైనా ఉందంటే డ్రాగన్ ఫ్రూట్. సో, మాక్సిమం ఏం చేస్తాను నేను 1 వీక్ నేను డైట్ పెట్టినప్పుడు మార్నింగ్ పూట ఏదన్నా జీరా, మేథి, సోంపు నీళ్ళలో ఏసి మరిగించుకొని తాగమంటుంటాను. దాని తర్వాత జ్యూస్‌కొచ్చాక మాక్సిమం క్యారెట్, బీట్రూట్, అల్లం కలిపి జ్యూస్ చేసుకొని తాగమంటుంటాను. బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాక ఏదైనా రాగి జావ గానీ, రాగి ఇడ్లీలు గానీ, రాగి దోసలు గానీ, విత్ కాంబినేషన్ ఆఫ్ పుదీనా చట్నీ గానీ, మనం అల్లం చట్నీ గానీ, టమాటా చట్నీ గానీ, సో, ఎప్పుడైనా సరే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళేమనుకుంటారంటే 1 లేదా 2 దోసలే గదా! 2, 3 ఇడ్లీలే గదా! తిన్నా ఏం గాదు తక్కువ ఫుడ్డే గదా! అనుకుంటాం. దాంతో పాటు తీసుకుంటున్న చట్నీ చాలా ఇంపార్టెంట్. చట్నీస్ మనం పల్లీ చట్నీ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల హై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనకి డైజెషన్ అవ్వవు. లంచ్ టైమ్ కల్లా డైజెషన్ కాకుండా ఇది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంటది బాడీలో. కాబట్టి ఈజీగా డైజెషన్ ఇప్పుడు రాగి ఇడ్లీ విత్ పుదీనా చట్నీ గానీ, రాగి ఇడ్లీ విత్ మనం మంచిగా సాంబార్ తీసుకోవచ్చు. లేదంటే రాగి ఇడ్లీ విత్ టమాటా చట్నీ గానీ, అల్లం చట్నీ గానీ ఈ కాంబినేషన్‌లో తీసుకోండి. ఇక లంచ్‌కొచ్చాక మంచిగా బ్రౌన్ రైస్, తక్కువ రైస్, ఎక్కువ కూరలు, ఆకుకూర ఫ్రై అలా తీసుకోవడం. బ్రౌన్ రైస్‌లో కూడా మనం చాలా వరకు బ్రౌన్ రైస్ తినడానికి ఇష్టపడరు చాలామంది. అది బరువు గానియండి, షుగర్ లెవెల్స్ ఉన్నవాళ్ళు గానియండి, అండ్ బీపీ ఉండేవాళ్ళు గానీ, కొన్ని కేసెస్‌లో ఎక్కువ తినేస్తుంటారు ఫుడ్‌లు. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న, థైరాయిడ్ వల్ల ఉన్న ఈ కేసెస్ ఎవ్వరున్నా సరే, మనం బ్రౌన్ రైస్ కొద్దిగా, గ్రీన్ పీస్ కొద్దిగా, పంకిన్ సీడ్స్ కొద్దిగా ఏసేసుకొని వాటరేసేసుకొని ఒక స్పూన్ ఘీ ఏసి మూత పెట్టేసండి. ఎంత మంచిగా ఉడుకుతదో రైస్. చూడ్డానికి కూడా స్వీట్ కార్న్ ఉన్నాయా, గ్రీన్ పీస్ ఉన్నాయా, బ్రౌన్ రైస్. ఈ 3 కాంబినేషన్‌లో చూడ్డానికి చాలా అందంగా ఉంటది. చూడ్డానికి ప్లేట్ అందంగా ఉండాలి. ఇష్టంగా తినాలి గూడా. సో, అది టేస్టీగా మోర్ ఫైబర్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే న్యూట్రిషన్ పరంగా హెల్తీగా ఉంటది. డైజెషన్ కూడా బాగా యూజ్ చేస్తది. ప్రోటీన్ దొరికింది గ్రీన్ పీస్ వల్ల. అండ్ ఫైబర్ ఎక్కువ దొరుకుతది మనకి రైస్ వల్ల. అండ్ మంచి విటమిన్స్ కూడా దొరుకుతాయి స్వీట్ కార్న్ వల్ల. ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్‌ని విత్ కాంబినేషన్ ఆఫ్ కర్రీస్‌లో గాని, ఆకుకూర ఫ్రైలో గాని తీసుకోండి.
ఇంక డిన్నర్‌కి వచ్చిన తర్వాత మాక్సిమం 4-5 మధ్యలో మంచి గ్రీన్ టీ తాగి ఒక జామకాయ తినేసేయండి. అండ్ అది 4-5 మధ్యలో. ఇంక ఈవినింగ్ డిన్నర్‌కొచ్చాక డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ అద్భుతం అండి. డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతది. స్కిన్ హెల్తీగా ఉంచడానికి, డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ మేనేజ్‌మెంట్ చేయడానికి, హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ రాకుండా రావడానికి అండ్ స్పెషల్లీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ స్కిన్, హెయిర్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్ వాళ్ళలో. సో, ఈ జనరేషన్ హెయిర్ అండ్ స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని హెల్తీగా ఉంచడానికి అద్భుతమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. ప్రతిరోజు తెప్పించుకొని డయాబెటిక్ ఉండే వాళ్ళలో కూడా చాలా వరకు ఏం ఫ్రూట్స్ తినాలి, ఏం ఫ్రూట్స్ తినకూడదన్న కన్‌ఫ్యూజన్ ఉంటది. డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తది. ఒక లిమిట్‌గా తీసుకోవాలి. అది కూడా హెవీగా ఏది తీసుకోవద్దు. ఒక లిమిట్‌గా తీసుకుంటే అది ఏ సమస్యకైనా సరే చాలా యూజ్ అవుతది. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్‌లో ఎన్ని అద్భుతమైన ఇవున్నాయి చూసారా? డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల స్టమక్ గూడా ఫిల్లింగ్‌గా ఉంటది. తొందరగా ఆకలేయదు. స్కిన్ గూడా హెల్తీగా ఉంటది. అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ అవుతది. వెయిట్ తగ్గడానికి గూడా అద్భుతంగా పనిచేస్తది. ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా సరే డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చు. సో, ఖచ్చితంగా తీసుకోండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.